యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. గమనించండి, ఆహాబు రథంలో పోతున్నాడు, ఏలియా నడుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పాడు, నీవు ఆహాబు కంటే ముందుగా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నీ నడుము బిగించుకొని కృత నిశ్చయతతో, దృఢ నిశ్చయతతో నీవు పరిగెత్తిపోవాలి నీ గమ్యాన్ని చేరుకోవడానికి. కాబట్టి అదొక ఎగ్జాంపుల్. అంటే ఏంటి? నీవు ఏదైతే నీ గురిగా పెట్టుకున్నావో, యేసుని నీ గురిగా కలిగి ఉండాలి. ఆయన్ను వెంబడించడం నీ గురి. కాబట్టి నువ్వు అటు ఇటు చూసినట్టయితే నువ్వు పరిగెత్తలేవు, యేసు ప్రభుని వెంబడించలేవు. ఏలియా ఆ పక్క ఈ పక్క, లేకపోతే నేను పరిగెత్తగలనా, రథం ఆ యొక్క ఆహాబు రథం గంటగా నేను ముందుగా పోయే అవకాశం ఉందా, ఇవన్నీ ఆలోచన చేస్తే ఆయన చేరేటువంటి అవకాశం లేదు. అయితే దేవుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదు, దేవుడు ఆయన్ని బలపరిచాడు. ఎందుకంటే ఏలియాలో ఆ యొక్క కమిట్మెంట్ ఉందిగా. నీలో యేసును వెంబడించాలి అన్నటువంటి కమిట్మెంట్ ఉన్నట్టయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు.